అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. యక్షపర్వతంలోని 4వ భాగం. ఖడ్గజాతి వాళ్ళు నలుగురు తిరిగి వచ్చే లోపల వంట ముగించి భోజనాలు చేసి ప్రయాణానికి సిద్ధంగా ఉండడం మంచిదనుకొని ఖడ్గజీవదత్తులు వంట పనుల్లో నిమగ్నులయ్యారు. రాజు, అరణ్యమల్లు, అతడి అనుచరులు కుటీరం ముందు బందిపోట్లను గురించి మాట్లాడుకోసాగారు. ఈ బందిపోట్లను పూర్తిగా తుడిచిపెట్టందే మనకు రక్షణ లేదు. మన పొలాలు పండి సిద్ధంగా ఉన్న తరుణంలో వాళ్ళు మరోసారి దోచుకుపోయేందుకు తిరిగి రావచ్చు అన్నాడు అరణ్యమల్లు. ఆ మాటలకు మంత్రి శిలాముఖి అవునన్నట్టు తల ఊపి, మహాప్రభు, మన వాళ్ళు ఆ బందిపోట్లను చూసిగాక వాళ్ళు ఎక్కువ వచ్చిన వింత జంతువులను చూసి ఎక్కువగా భయపడ్డారు. ఆ జంతువులు హానికరమైనవి కావని తెలుసుకున్నారు గనుక ఈసారి మన వాళ్ళు ఆ దుర్మార్గులను ఎదిరించి హతమార్చేందుకు ఏమాత్రం వెనుదీయరు అన్నాడు. క్షత్రియ యువకుల సాయం తీసుకొని ఇప్పుడే మనం వాళ్ళని వెంటబట్టుకొని తరిమి సర్వనాశనం చేస్తే బాగుంటుంది కదా. ఈ ఆలోచనకు క్షత్రియ యువకులు ఏమంటారు అన్నాడు అరణ్యమల్లి. యుద్ధం అంటే ఖడ్గజీవదత్తులు నిద్రాహారాలు కూడా మానేస్తారు. ఇప్పుడు ఆ బందిపోట్లు స్వర్ణాచారిని కూడా ఎత్తుకుపోయారు కదా, వాళ్ళను భోజనాలు ముగించి బయటకు రానియండి, చెప్పి చూద్దామన్నాడు విఘ్నేశ్వర పూజారి. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఖడ్గజీవదత్తులు భోజనాలు చేసి కుటీరం నుంచి బయటికి వచ్చారు. విఘ్నేశ్వర పూజారి జీవదత్తుడితో అరణ్యమల్లు ఇతర ఖడ్గజాతి వాళ్ళు చేసిన ఆలోచన గురించి చెప్పాడు. ఈ ఆలోచన నాకు వేట నుంచి ఇక్కడికి వస్తూనే కలిగింది. కానీ ఆ బందిపోట్లు అప్పటికి పరిసరాల నుంచి వెళ్ళిపోయారు. మన ఖడ్గమృగం కన్నా దూర ప్రయాణంలో ఒంటె 3 ఇంతలు వేగంగా పరిగెత్తుతుంది. అందువల్ల ఆ దుర్మార్గులను హతం చేయాలంటే వాళ్ళు ఒంటెల మీద నుంచి దిగి ఏ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడో చుట్టుముట్టాలి అన్నాడు జీవదత్తుడు. అలాగే చేద్దాం జీవదత్త ప్రభు, మా వాళ్ళని 40-50 మందిని వెంట పెట్టుకుపోదామా అన్నాడు అరణ్యమల్లి ఉత్సాహంగా. జీవదత్తుడు నవ్వి, అరణ్యమల్లు, అంతమంది అనుచరులతో ఆ బందిపోట్లను అనుసరించిపోవడం ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు మన రాకను తేలిగ్గా గుర్తించి అందకుండా పారిపోతారు. అందుకని నేను, ఖడ్గవర్మ ఇద్దరమే బయలుదేరిపోతాం. ఈ రాత్రికి వాళ్ళు ఎక్కడ విడిది చేస్తారో చూసి ముందుగా వాళ్ళ నాయకుడిని హతమార్చి తర్వాత వాళ్ళను పట్టుకోవడమో ఈ అరణ్య ప్రాంతాలు వదిలిపోయేలాగానో చేస్తామన్నాడు. ఒక అరగంట కాలం గడవక ముందు బందిపోట్ల జాడలు తెలుసుకోవడానికి పోయిన ఖడ్గజాతి వాళ్ళలో ఒకడు తిరిగి వచ్చాడు. వాడెక్కి ఉన్న ఖడ్గమృగం ఆయాసంతో రొప్పుతున్నది. తన అనుచరుడిని చూస్తూనే అరణ్యమల్లు ఆదుర్దాగా, బందిపోట్లు కనిపించారా? నీతో బయలుదేరిన మిగతా 3 ఏమయ్యారు అని అడిగాడు. ఖడ్గజాతి వాడు 4 మాటల్లో ఆ సంగతి సందర్భాలని చెప్పేశాడు. అతడి అనుచరులు 3 కొండవాగును చేరేసరికి బందిపోట్లు వాగును దాటి ఉత్తర దిశగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కంటపడకుండా ఖడ్గజాతి వాళ్ళు బందిపోట్లను కొంత దూరం అనుసరించిపోయి వాళ్ళు కొండ పాదాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న నదీ తీరాన్ని అంటిపెట్టుకొని పోతున్నట్టు గ్రహించారు. ఆ సంగతి చెప్పేందుకు ఖడ్గజాతి వాళ్ళల్లో ఒకడు ముందుగా ఇక్కడికి పరుగుల మీద వచ్చాడు. మరి మన వాళ్ళు బందిపోట్లు వెన్నంటి పోతున్నారా అని అడిగాడు జీవదత్తుడు. పోతున్నారు దొర, మనం పోయి వాళ్ళను కలుసుకునే వరకు వాళ్ళు బందిపోట్లను కనుమరుగు కాకుండా చూస్తూనే ఉంటారు అన్నాడు ఖడ్గజాతివాడు. జీవదత్తుడు ఓ క్షణకాలం మౌనంగా ఊరుకొని ఖడ్గవర్మతో, ఖడ్గ, ఇక మనం బయలుదేరవచ్చు. సూర్యాస్తమయం తరువాతే మనం ఆ బందిపోట్లు ఉన్న ప్రదేశాన్ని చేరడం మంచిది. ఆ తరువాత అవకాశాన్ని బట్టి వాళ్ళ అంతు తేలుద్దాం. స్వర్ణాచారిని రాత్రికే విడిపించుకురావాలి అన్నాడు. ఆ తర్వాత ఖడ్గజీవదత్తులు తమ తమ కత్తులు, విల్లంబులు తీసుకొని ప్రయాణానికి ఖడ్గమృగాలను ఉపయోగిద్దామా అనుకునేంతలోపే విఘ్నేశ్వర పూజారి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఎగిరిపడి, క్షత్రియ యోధుల్లారా, మీరు ఆ బందిపోట్లను సునాయాసంగా వెంబడించిపోవడానికి వాళ్ళు ఉపయోగించిన వాహనాన్నే వాడుకోవచ్చు. మన సింహం చంపిన బందిపోటు వాడి ఒంటె ఈ ప్రాంతాల్లోనే ఎక్కడో ఉంటుంది, వెతికించండి అన్నాడు. ఆ మాట వింటూనే అరణ్యమల్లు తన అనుచరులతో, నిజమే, ఆ వింత జంతువు మాట మరిచాం. అది కుటీరం వెనకనే ఎక్కడో చెట్ల మీద మేస్తూ ఉంటుంది, వెళ్ళి పట్టుకురండి అన్నాడు. ఆ వెంటనే 4 ఖడ్గజాతి వాళ్ళు కుటీరం వెనుక ఉన్న అరణ్యంలోకి పోయి 15 గంట కాలం గడవక ముందే ఒంటెను వెతికి పట్టుకొని ఖడ్గజీవదత్తుల దగ్గరికి తీసుకువచ్చారు. ఖడ్గజీవదత్తులు ఒంటి మీద ప్రయాణమయ్యారు. అంతకు ముందు బందిపోట్లను గురించి సమాచారం తెచ్చిన ఖడ్గజాతి వాడు ముందుండి దారి తీయగా సూర్యాస్తమయ సమయంలో వాళ్ళు బందిపోట్లను నదీ ప్రాంతంలో గల కొండ పక్కన చూచారు. ఈ లోపల ఖడ్గజీవదత్తులకు మిగిలిన 3 ఖడ్గజాతి వాళ్ళు కనిపించి వాళ్ళతో పాటే బయలుదేరారు. చీకటి పడే సమయానికి బందిపోట్ల నాయకుడు తన అనుచరులను నదీ తీరంలో ఆ రాత్రికి మజిలీ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు. బందిపోట్లందరూ తమ వాహనాలు దిగి ఒంటెలను దాపులనున్న చెట్లకు కట్టివేసి
వంట పనులు ప్రారంభించారు. వాళ్ళల్లో కొందరు ఎండుపుల్లల కోసం అడవి చెట్లలోకి వెతకబోయారు. ఖడ్గజీవదత్తులు తమ వెంటనున్న నలుగురు ఖడ్గజాతి వాళ్లతో బందిపోట్లకు కనపడకుండా కొంచెం దూరంగా ఉన్న గుబురు చెట్ల దాటును దాక్కొని స్వర్ణాచారి కోసం బందిపోట్లు మజిలీ చేసిన ప్రాంతాన్ని పరీక్షగా చూడసాగారు. స్వర్ణాచారి బందిపోట్ల మధ్య ఎక్కడా వాళ్ళకు కనిపించలేదు. ఈ దుర్మార్గులు అతన్ని దారిలోనే ఎక్కడైనా చంపి పారవేశారా అన్న అనుమానం జీవదత్తుడికి కలిగింది. ఖడ్గ, స్వర్ణాచారి ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ ఈ దుర్మార్గులు అతన్ని చంపివేసి ఉంటారు కదా అన్నాడు జీవదత్తుడు. ఆ ప్రశ్నకు ఖడ్గవర్మ తల అడ్డంగా ఆడించి అలా జరిగి ఉండదు. స్వర్ణాచారి జిత్తులు మారినాక వీళ్ళను మోసగించి పారిపోయి ఉంటాడని నాకు అనుమానం కలుగుతుంది. కానీ అతన్ని గురించిన నిజం తెలుసుకోవడం చాలా శుభం. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ కత్తి తీసి బయలుదేరాడు. జీవదత్తుడు అతన్ని ఆపి ఏం చేయబోతున్నావు అని అడిగాడు. ఎండుపుల్లల కోసం నదీ తీరం నుంచి అరణ్యంలోకి కొందరు బందిపోట్లు వచ్చారు కదా, వాళ్ళల్లో ఒకరిని ప్రాణాలతో పట్టుకుంటే సంగతి సందర్భాలన్నీ తెలిసిపోతాయి అన్నాడు ఖడ్గవర్మ. జీవదత్తుడు కొంచెం ఆలోచించి ఈ ఎత్తుగడ బాగానే ఉన్నది, వెంట ఒక ఖడ్గజాతి వాణ్ణి కూడా తీసుకుపో. మనం ఇక్కడ దాగి ఉన్న సంగతి మాత్రం ఆ దుర్మార్గులకు తెలియకుండా పని పెట్టు చేసుకురావాలి అని హెచ్చరించాడు. ఖడ్గవర్మ ఖడ్గజాతి వాణ్ణి వెంట తీసుకొని చెట్లలో ఎండుపుల్లలు వెతుకుతున్న బందిపోట్లలో ఒకరిని పట్టుకునేందుకు బయలుదేరాడు. అతడికి త్వరలోనే అలాంటి వాడు ఒకడు కనిపించాడు. కానీ వాడు తనని చూసి అనుచరులను హెచ్చరించక ముందు గొంతు నొక్కి పట్టుకోవాలి. ఖడ్గవర్మ ఒక ఉపాయం ఆలోచించాడు. బందిపోటు వాడు చెట్ల కింద పడి ఉన్న ఎండుపుల్లను పోగు చేయడమే గాక ఎండిన అని అనుమానం కలిగిన చెట్ల కొమ్మలను కూడా బలంగా లాగి విరుస్తున్నాడు. ఖడ్గవర్మ తన చెంట ఉన్న ఖడ్గజాతి వాడిని హెచ్చరించి వాడి చేత ఒక పెద్ద ఎండు కొమ్మను చెట్టు నుంచి విసిరించి దద్దబీమని కింద పడుతుండగానే పరిగెత్తి వాడితో దగ్గర ఉన్న ఒక చెట్టు మీద వెనక దాక్కున్నాడు. ఎండుకొమ్మ విరిగి పడి శబ్దం వెంటూనే బందిపోటు వాడు దాన్ని ఎత్తుకుపోయేందుకు అక్కడికి వచ్చాడు. వాడున్న అవసరంలో వాడికి అంత పెద్ద ఎండుకొమ్మ దానికై ఆ చెట్టు నుంచి ఎందుకు పడుతుందా అన్న అనుమానం కలగలేదు. బందిపోటు వాడు వంగి ఎండుకొమ్మను కదిలించబోయే సమయంలో ఖడ్గవర్మ వెనక నుంచి వచ్చి మీద పడి వాడి గొంతును 2 చేతులతో బలంగా వడిసి పట్టుకున్నాడు. అదే సమయంలో ఖడ్గజాతి వాడు అక్కడికి వచ్చి ఈటను వాడి గుండెకు గురిచూసి నోరెత్తితే ఈటతో పొడుస్తానని సంజ్ఞ చేశాడు. ప్రాణభయంతో గడగడ వణికిపోతున్న బందిపోటును మెడపట్టుకుని లేపి నిలబెట్టి ఖడ్గవర్మ వాడితో నోరెత్తకుండా నా వెంటరా, నీకెలాంటి ప్రాణహాని కలగదు. కానీ అరిచి నీ అనుచరులను హెచ్చరించే ప్రయత్నించావో నిన్నిక్కడ ఎందుకునా నరికేస్తాను అన్నాడు. బందిపోటు వాడు కుక్కిన పేనులా అయిపోయి ఖడ్గవర్మ వెంట బయలుదేరాడు. ఖడ్గవర్మ తెచ్చిన బందిపోటును చూసి జీవదత్తుడు చాలా సంతోషించి సునాయాసంగా శత్రువును పట్టినట్టున్నావు, స్వర్ణాచారిని గురించిన సమాచారం ఏమైనా చెప్పాడా అని అడిగాడు. నేను ఇంతవరకు వాడిని ఎలాంటి ప్రశ్న అడగలేదు. ఆ చుట్టుపక్కల ఇంకా కొందరు వీడి అనుచరులు తిరుగుతున్నారు, అందుకని వీడిని సరాసరి నీ దగ్గరకు తీసుకువచ్చాను అన్నాడు ఖడ్గవర్మ. ఒరే కొండవాగు తిరిగిరా, మీరు పంట పొలాలు దోచుకున్నారు కదా, ఆ సమయంలో అక్కడ మీరు పట్టుకున్న స్వర్ణాచారి అనే అతన్ని ఏం చేశారు అని అడిగాడు జీవదత్తుడు బందిపోటును. నిజం చెబితే నన్ను ప్రాణాలతో వదిలేస్తారా అన్నాడు బందిపోటు వణుకుపోతూ. తప్పకుండా వదులుతాం, కానీ అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసగించి చూశావు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాం, తెలిసిందా అన్నాడు జీవదత్తుడు కోపంగా. అయ్యా, ఆ ఆచారి దారి పొడుగునా రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టసాగాడు. మా నాయకుడికి అతన్ని చంపడం ఇష్టం లేదు, అందుకని వాణ్ణి జొన్న కొంకులున్న గోతంలో గొంతు వరకు దూర్చి గోతం మూతి బిగించాడు. ఇప్పుడు వాడు నది ఒడ్డున మేం దించిన సామానుల్లో పడి ఉన్నాడు అని చెప్పాడు బందిపోటు. ఈ రాత్రికి మీరుండబోయే చోటు ఇదే కదా, తెల్లవారి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు అవునా అని అడిగాడు జీవదత్తుడు. అవును, ఇక నాకు ప్రాణహాని కలిగించరు కదా, అంతా నిజం చెప్పానన్నాడు బందిపోటు. నువ్వు చెప్పిన దాంట్లో ఉన్న నిజంజాలు తెలుసుకునే వరకు నిన్నిక్కడిని ఒక చెట్టుకు కట్టివేసి ఉంచుతాం, నోరెత్తి అరవకుండా ఉండేందుకు ఇన్ని చెట్ల ఆకులు నీ నోట కుక్కకు తప్పదు అని జీవదత్తుడు పక్కన ఉన్న ఒక ఖడ్గజాతి వాడికి సంజ్ఞ చేశాడు. ఖడ్గజాతి వాడు బందిపోటును దూరంగా తీసుకుపోయి ఒక చెట్టు బోధు గట్టిగా అడవి తీగతో కట్టివేశాడు. ఆ సరికి బాగా చీకటి పడిపోయింది. ఖడ్గజీవదత్తులు ఒక చెట్టు మీదకు పోయి బందిపోట్లు విడిచి చేసిన ప్రాంతాన్ని పరీక్షగా చూడసాగారు. ఒక చోట చిన్న నెగడు వెలిగింది. దాని ముందు బందిపోట్ల నాయకుడు కూర్చొని చుట్టూ చేరిన 4-5 అనుచరులతో ఏదో మాట్లాడుతున్నాడు. తర్వాత బందిపోట్లు తిండి నిద్రించేందుకు చాపలు గోదాలు నేల మీద పరుచుకుంటున్నారు.
ఖడ్గ, మరి కాస్త పొద్దుపోనిచ్చి మన దాడి ప్రారంభిద్దాం. ముందుగా స్వర్ణాచారిని బంధు విముక్తుని చేయాలి. ఆ తర్వాత మన ఖడ్గజాతి వాళ్ళని పంపి ఒంటెలను ఇక్కడి నుంచి తరిమివేయాలి. తర్వాత ఖడ్గమృగాలను ఎక్కి మనం బాణాలు కొడుతూ బందిపోట్ల మీద పడి రాత్రి నిద్ర నుంచి లేచే లోపల అందిన వాళ్ళని నరికి మిగతా వాళ్ళను చెల్లా చెదురు చేద్దామన్నాడు జీవదత్తుడు. బావుంది. అన్నిటికన్నా ముఖ్యం స్వర్ణాచారిని విడిపించడం. ఆ తర్వాత ఖడ్గవర్మ మాట మధ్యలోనే ఆగిపోయి ఎక్కడా లేని ఆశ్చర్యంతో బందిపోట్లు విడిది చేసిన చోటుకు దాపులున్న కొండకేసి చేయి చూపుతూ, జీవా, అదేమిటి? ఆ కొండ గుహలో కాగడా వెలుగు చూశావా? శరీరమంతా జటిలమయంగా ఉన్న ఆ వికృతాకారుడు ఎవరు? వాడిని మంత్రదండంతో కొడుతున్నవాడు అంతకన్నా కూడా వికృతంగా ఉన్నాడే అన్నాడు. జీవదత్తుడు ఖడ్గవర్మ చెప్పిన గుహకేసి దృష్టి సారించాడు. ఖడ్గవర్మ చెప్పిన విధంగా గుహలో ఒక కాగడా వెలుగుతున్నది. దాని వెలుగులో శరీరమంతా పొడవాటి జడలు వేలాడుతున్న వికృతాకారం గల నల్లని వస్త్రం ధరించి చేత మంత్రదండాన్ని బందిపోట్లకేసి ఊపుతున్న మాంత్రికుడొకడు కనిపించాడు. ఖడ్గజీవదత్తుల అమితాశ్చర్యంతో ఆ వింత మానవుల కేసి చూస్తుండగానే శరీరమంతా జడలు గల వికృతాకారుడు కొండలు అరణ్యంను మార్మోగేలా పెద్దగా ఒక కేక పెట్టి గుహలో నుంచి బయటకు దూకి బందిపోట్లకేసి పరిగెత్తరాసాగాడు. అతడి నుదుటి మీద నిప్పు కణంలా ఏదో వెలుగుతూ ఆరిపోతున్నది. చేతిలో తెల్లని గద ఉన్నది. తరువాయి భాగం మరలా చెప్పుకుందాం.